ఒకటే అడుగుతానబ్బా, మీకు చేత కానప్పుడు, మీకు డబ్బులు ఇచ్చే సత్తా లేనప్పుడు జాబుల పేరు చెప్పి, ఫ్రీలాన్స్ల పేరు చెప్పి, కన్సల్టింగ్ పేరు చెప్పి ఎందుకు హైర్ చేసుకుంటున్నారు? ఏదున్నా అప్ ఫ్రంట్ ముందుగానే చెప్పాలి కదా, ఇంత ఇవ్వగలం, ఇంతే ఇవ్వగలం. ఇప్పుడు కుదరడం లేదు, ఎప్పుడో 6 నెలల తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బులు ఇవ్వని చేతులు ఎత్తేస్తే ఈ 6 నెలల కష్టానికి ఎవడు ఇస్తాడు డబ్బులు? మీరు ముందుగానే ఆ విషయం మాకు చెప్తే మేమే మీతో ట్రావెల్ చేయాలా లేదా డిసైడ్ చేసుకుంటాం. ఆ పిల్లలు డిసైడ్ చేసుకుంటారు, హూఎవర్ వాంట్స్ టు. కానీ మా తరఫున మీరెవరో డిసిషన్ తీసుకోవడానికి ఎందుకు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు ముందుగా దట్ మీకు డబ్బులు కట్టే పరిస్థితి లేదని? మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు ముందుగా కమిట్ అయిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలా లేదా టిల్ ద లాస్ట్ డే ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్? ఇది ఏ ఒక్క ఇండస్ట్రీలో ప్రాబ్లం కాదు, ప్రతి ఇండస్ట్రీ ఇలాగే ఉంది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, కన్సల్టింగ్ ఇండస్ట్రీ, ఫ్రీలాన్సింగ్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. బిజినెస్ చేయాలి కాదనట్లేదు, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్స్. నీ డ్రీమ్స్ కోసం ఒకరు నమ్మి నీ వెనక వచ్చారు అంటే వాళ్ళ టైంకి, వాళ్ళ ఎఫర్ట్స్కి నువ్వు విలువ ఇవ్వాలి కదా. బేసిక్ కదా అది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద పీపుల్ హూ ఆర్ సిన్సియర్లీ ట్రయింగ్ టు పే బ్యాక్. కష్టపడి ఒకవేళ మూసేయాల్సి వచ్చినా అన్నీ క్లియర్ చేసే వాళ్ళకి మా ఫుల్ రెస్పెక్ట్స్. అలా చేయలేని పరిస్థితుల్లో ముందుగానే చెప్పి క్లోజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే ఆర్ బ్రింగ్ టు ద టేబుల్, మధ్యలోకి తీసుకొచ్చి మధ్యస్థం చేసుకుని ఇంతే ఇవ్వగలం అని చెప్పి క్లోజ్ చేసుకోవాలి. అలా కాకుండా మధ్యలో వదిలేసి వెళ్ళి మీ పరిస్థితులు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటే మీకోసం పనిచేయడానికి వచ్చిన వాళ్ళది ఎవరు ఆలోచిస్తారు? ఇది జస్ట్ ఒక ఫ్రెషర్స్ ప్రాబ్లమే కాదు. కన్సల్టింగ్ చేసేవాళ్ళు, ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు, పార్ట్ టైంలు చేసేవాళ్ళు మా దగ్గర వర్క్ ఉందని చెప్పి కమిట్ అయ్యి వర్క్ చేయించుకొని ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్. ఫోన్లు ఎత్తరు, ఈమెయిల్గా రిప్లై ఇవ్వరు. దీనికి లీగల్గా పోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. బట్ ఆ అమౌంట్కి లీగల్గా పోయేదానికి మనం లూజ్ అయిన అమౌంట్ కంటే ఎక్కువ ఇక్కడ ఖర్చు అవుతుందేమో అన్న భయంతో ఆగిపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్త చాలా బెటర్. ఇట్లాంటి వాటికి ఆ కంపెనీలో అసలు విషయం ఉందా లేదా, ఉంటే కాంట్రాక్ట్ ప్రాపర్గా ఇచ్చారా లేదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఎగ్జిట్ టర్మ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఆ కంపెనీని బ్యాక్ చేస్తున్న కంపెనీ ఏది, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఉన్నాయా లేదా. ట్రై టు డూ సమ్ గ్రౌండ్ వర్క్. కేవలం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. నువ్వు గుడ్డిగా వెళ్ళిపోతే కష్టం. బావిలో దూకేటప్పుడు కూడా దాని లోతు ఎంత ఉంది, దానిలో పాములు ఏమైనా ఉన్నాయా, పైకి రావాలంటే మెట్లు ఉన్నాయా లేదా అన్నీ ఆలోచించుకొని దూకాలి. దూకేసిన తర్వాత దానిలో తర్వాత ఏదైనా జరగచ్చు, బట్ తెలిసి తప్పు చేయకూడదు. దానికోసం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకొని దిగండి. జాబ్ మార్కెట్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ బ్యాడ్. జాబులు దొరకడమే కష్టంగా ఉంది కాబట్టి ఉన్న జాబ్ ఏదో చేయాల్సి వస్తూ ఉంది. కానీ అట్లని చెప్పి మన శ్రమనంతా వాళ్ళు ఎవరికో 6 నెలల పాటు, సంవత్సరం పాటు కట్టబెట్టి వాళ్ళు రూపాయి ఇవ్వకుండా పోతే అది ఎంత బాధ. ముందుగానే మనం జాగ్రత్తగా ఉందాం. జై హింద్.